రైట్, జీవో ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే కూటమి సర్కార్ యూటర్న్ తీసుకుంది. తుని రైలు దహనం కేసు రీఓపెన్ కోసం ఉత్తర్వులు ఇచ్చి వెంటనే ఉపసంహరించుకోవడానికి కారణం ఏంటి? తెర వెనుక అసలు ఏం జరిగింది? పర్యవసానాల గురించి ముందే ఆలోచించకుండా జీవో ఇచ్చేశారా? ఏ స్థాయిలో ఫైల్ కదిలి జీవో బయటకు వచ్చింది? ఉత్తర్వులు ఇచ్చింది ఎవరు? అంతలోనే ఉన్నట్టుండి ఆపింది ఎవరు? కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్తో 2016 జనవరి 31వ తేదీన తునిలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ మీటింగ్ తర్వాత రత్నాచల్ ఎక్స్ప్రెస్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఇదంతా మనకు తెలిసిందే. తుని టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లను కాల్ చేశారు కూడా. రైల్వే ఆస్తులు ధ్వంసం చేశారంటూ విజయవాడ రైల్వే కోర్టులో దాదాపు 7 ఏళ్ల పాటు విచారణ జరిగింది. విచారణ తర్వాత ఆ కేసులో నాటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు మరో 41 మందికి సంబంధం లేదని కోర్టు ఆ కేసును కొట్టివేసింది. అయితే ఇప్పుడు మరొకసారి హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించడం సంచలనమైంది. దీనికి సంబంధించిన జీవో కూడా జారీ అయిపోయింది. జీవోను రద్దు చేస్తూ ఆ వెనువెంటనే ఆదేశాలు రావడం ఇప్పుడు సంచలనంగా ఉన్నటువంటి అంశం. అప్పీల్ విషయం బయటకు రాగానే కూటమి సర్కార్ ఉలిక్కిపడిందా? అసలు అప్పీల్ జీవో వెనుక కథ ఏంటి? సూత్రధారులను పట్టుకుంటారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చూసినప్పుడు 2016లో జరిగినటువంటి ఉద్యమం అది. అప్పుడు తీవ్రత రూపంలో అది జరగడం జరిగింది. ముద్రగడ పద్మనాభం దానికి స్టాండ్ తీసుకున్నారు. ఏదైతే కాపులను బీసీలో యాడ్ చేయాలి అని చెప్పి జరిగినటువంటి ఉద్యమంలో అక్కడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబడ్డాయి, ఇవన్నీ జరిగాయి. తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసులు కొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీస్తున్నాం, అప్పుడు ఎవరున్నారు ఏంటంటూ కూడా అప్పీలుకు వెళ్లారు. మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకుంది? ముందే గమనించలేదా? ఒకవేళ కాపు నుంచి వ్యతిరేకత వస్తుంది అనేది ముందే గమనించకుండానే అప్పీలుకు వెళ్ళడం జరిగిందా? అసలు ఏం జరిగింది, కారణాలు ఏంటని తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గురునాథం గారు, టీడీపీ సీనియర్ లీడర్, రేగల లక్ష్మణరావు గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా తురగా శ్రీరామ్ గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా పార్టీల నుంచి మొదలు పెడదాం, అసలు ఏం జరిగింది అనేది. టీడీపీ నుంచి మనకి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి గురునాథం గారు నమస్తే అండి. హలో, నమస్కారం. ఎస్ గురునాథం గారు, ఏం జరిగింది? ఓకే, గతాన్ని తవ్వకూడదు, మళ్ళీ కేసులు రీఓపెన్ కాదు, సంక్షేమం డెవలప్మెంట్ అనే విషయాల గురించి ముందుకెళ్దాం అనుకుంటున్నారా? లేదు మరి అసలు ఏమి తెలియకుండా అప్పీల్ వరకు ఏ విధంగా వెళ్లారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఏ విధంగా జారీ చేశారు హోంశాఖ నుంచి? మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఇది మంచి ప్రశ్న అమ్మా. ఇది సమాజానికి కూడా కావాల్సినటువంటి సమస్య. అంటే ఓ చర్చ జరుగుతా ఉంది, మంచి నేపథ్యంలో మీరు కూడా చర్చ పెట్టడం బాగుంది. మీ అందరికి గుడ్ మార్నింగ్. ఒకటి, ఇక్కడ ప్రభుత్వం యొక్క వైఖరి మీ అందరికి కూడా తెలుసు. 2016లో జరిగినటువంటి ఉద్యమ నేపథ్యం, ఆ రోజు జరిగినటువంటి పరిణామ క్రమం మీ అందరికి కూడా తెలుసు. అది దురదృష్టకరమైనటువంటి అంశం, ట్రైన్ తగలబెట్టడం అనేది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాస్తవాలకి దగ్గరగా ఉండి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజున పోలీసు వారితో మాట్లాడటం, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ లో జరిగినటువంటి పరిణామ క్రమం అంతా మీ అందరికీ తెలుసు. కేసులు పెట్టారు, పద్మనాభం గారు వీళ్ళందరూ కూడా కేసులకు వెళ్ళారు. శిక్షలు లేవు, దీంట్లో నిజమైన వాళ్ళు వీళ్ళు కాదని చెప్పి ప్రూఫ్లు లేవటం వల్ల కొట్టేయటం జరిగింది. దీనికి అంతా కూడా బ్యాక్గ్రౌండ్ కుట్రకోణం ఒకటి ఉందమ్మా. ఈ కుట్రకోణం ఏంటంటే పొలిటికల్ గా దీనికి వెనక వైసీపీ పార్టీ ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే వాళ్ళు అధికారంలో రావడం కోసం కాపులను దూరం చేయాలనేటువంటి ఒక నేపథ్యం ఈ తెలుగుదేశం పార్టీకి. ఒక కుట్రకోణంలో కొంతమందిని పావులుగా మలుచుకొని పద్మనాభరెడ్డి గారు అయితే ఇంకా తదితరులు కొంతమంది. అప్పుడు జరిగిన విషయాన్ని తెలుసు గురునాథం గారు, అప్పుడు జరిగిన చరిత్రే కదా, ఎవరు మార్చలేరు, మనందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. ఇప్పుడు జరిగినటువంటి 853 ఇప్పుడు జీవో ఇచ్చారు కదమ్మా నిన్న. ఆ జీవో ఎందుకు వచ్చిందంటే కొంతమంది రైల్వేలో ఉన్నటువంటి వాళ్ళు దీని వెనక బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ గా మమ్మల్ని కాపులు కొంచెం దూరం చేయాలనేటువంటి ఒక నేపథ్యంతో కొంతమంది ప్రలోభ పెట్టేటువంటి అధికారులు కొంతమంది దీన్ని ఏంటంటే తెర మీదకి తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళకుండా
హోమ్ డిపార్ట్మెంట్ నుంచే ఉత్తర్వులు తీసుకొని అపీల్ కోసం చేయటం జరిగింది. సీఎంఓకి తెలియకుండా చేయటం జరిగింది. కాదు కాదు. దానివల్ల ఎమ్మటే హోంశాఖ అది ఏంటి, గవర్నమెంట్ గ్రహించినటువంటి- ఏంటి? అంటే గవర్నమెంట్ అంటే హోంశాఖ అంటే సీఎం ప్రభుత్వం దగ్గరికి వెళ్లకుండా అంటే ప్రభుత్వం ఎవరు, హోంశాఖ అవును. ఎవరు? మేడం, సీఎంఓకి ఇంటిమేషన్ లేకుండా హోమ్ డిపార్ట్మెంట్ లోనే రొటీన్ లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఉమ్, అది సీఎం గారికి తెలిసిన తర్వాత ఎమ్మటే ఇమ్మీడియట్ గా ఆ సంఘాలన్నీ కూడా స్పందించి మినిస్ట్రీలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం వల్ల ఇట్లా జరిగిందా అని దాన్ని ఎమ్మటే రెక్టిఫై చేసుకొని దాన్ని హోంశాఖకి అవగాహన immediate లేదు గా- అంటారు. ఈ డెసిషన్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రంలో ఏ విధంగా అలజడులు రేగుతాయి, ఒకవేళ ఒక సామాజిక వర్గానికి సంబంధించి మనకు వ్యతిరేకత వస్తుందేమో అనేది ముందుగానే అవగాహన లేకుండా చేసినటువంటి ప్రయత్నం అంటారు, అంతేనా? ఆ ప్రయత్నం కాదమ్మా. అది ఈ వ్యతిరేకత వస్తుందా అలజడి వస్తుందా అనేది కాదు, కానీ నిజం నిగ్గు తేల్చాల్సిందే. ఇప్పటికైనా కూడా కాపు కూటమి వాళ్ళు కూడా ఏమడుగుతున్నారంటే, రియల్ గా మేము కాదు దాంట్లో ఉంది, ఎవరైతే దాంట్లో ఉన్నారో బ్యాక్గ్రౌండ్ వాళ్ళని బట్టి మీరు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందని కూడా వాళ్ళు కూడా ముక్త కంఠంతో నిన్న చెప్పడం జరిగిందమ్మా. మరెందుకు దాని మీద- అప్పీల్ వెనక్కి తీసుకోవడం? ఆ? మరెందుకు అప్పీల్ వెనక్కి తీసుకోవడం? అంటే ఇప్పుడు ఆ నిర్ణయం ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి జీవో కానీ దాన్ని వెనక్కుండా అప్పీల్కి వెళ్లకుండా ఉంటే దీని మీద అసలు ఎవరు రియల్ గా దీంట్లో ఉన్నారనే దాన్ని బయటికి తీయగలుగుతారమ్మా. వాస్తవం బయటకు వస్తుంది. ఇప్పుడు వ్యతిరేకత కూడా అంటే వీళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి ఎటు ఆపాదించాల్సిన అవసరం లేదు కాబట్టి రియల్ గా ఎవరైతే దాన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారో నేరస్తులు వాళ్ళని తీయటానికి ఇది ఒక మంచి అవకాశం అమ్మా. ఎందుకంటే వీళ్ళు లేరని చెప్పి కోర్టులో రుజువైంది కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేదని చెప్పి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంకి వచ్చి అసలు రియల్ గా దీన్ని రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరనేది తీయడం కోసం జరిగేటువంటి ప్రక్రియలో భాగమే ఇదంతా కూడా. అంతేగాని ఎవరికి వ్యతిరేకం ఎవరికి అనుకూలం అనేది అంశం కాదు. అసలు అర్థం కాదు ఏంటంటే అప్పీల్కి వెళ్ళిందే దాంట్లో స్టేట్మెంట్ అంటే తీర్పు అనేది తప్పుగా ఇచ్చారు కాబట్టే కదా మళ్ళీ వెనక్కి అప్పీల్కి వెళ్ళడం, మళ్ళీ వీళ్ళు తప్పు చేయలేదు కాబట్టి మిగిలిన వాళ్ళు ఆగడం అంటే అసలు ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అనేది కనిపిస్తోంది. ఓకే, మీ విషయాన్ని మళ్ళీ వస్తాను, ఒక నిమిషం వెయిట్ చేయండి గురునాథం గారు. గత అధికార పార్టీ వెర్షన్ తీసుకొని అనలిస్ట్ యొక్క అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఒక నిమిషం వెయిట్ చేయండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్. లక్ష్మణరావు గారు, మనందరికీ తెలిసిందే, అప్పట్లో కూడా మనం మాట్లాడుకున్నాము ఏం జరిగింది ఏంటి అనేది. ఈ కేసుకు సంబంధించి కొంతమంది పేర్లు రావడము, పొంతరగడ పద్మనాభం లాంటి పెద్దవాళ్ళవి, తర్వాత కేసులు కొట్టేయడం మీరు అధికారంలో అంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు దాన్ని మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం ఇవన్నీ చూస్తున్నాం. మళ్ళీ యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఆశా గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అయిన స్వీక్స్లకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ గతంలో 2016లో జరిగినటువంటి ఈ కాపు ఉద్యమంలో వాళ్ళ వెర్షన్ ఏంటంటే కాపుల్ని దూరం చేయడానికి ముద్రగడ పద్మనాభంతో జగన్మోహన్ రెడ్డి గారు చేపించారు. ఆ రోజున కాపులందరూ టీడీపీ పార్టీకి దూరం అయ్యారు అని వాళ్ళు వెర్షన్ చెప్తా ఉన్నారు. కానీ ఆ రోజున వాళ్ళు ఉద్యమం చేయవలసిన కారణం ఏంటంటే కాపులందరినీ కూడా బీసీలో చేర్చాలి, కాపులకి రిజర్వేషన్ 5% రిజర్వేషన్ అనేది కల్పించాలి. ఎందుకంటే గతంలో సన్నారెడ్డి గారు ఉన్న టైంలోనే బీసీలో ఉండేవారు కాపులు. తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ యాజిటీస్ గా కొన్ని ఇప్పుడు ఉత్తరాంధ్రలో వచ్చేసరికి తూర్పు కాపు వచ్చేసరికి బీసీలో ఉండదు. ఉత్తరాంధ్ర దాటగానే కాపులు పెద్ద కాపు, చిన్న కాపుగా, తూర్పు కాపుగా, అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒకళ్ళు బీసీగా, ఒకళ్ళు ఓసీ దీంట్లో ఉన్నారు. సో ఇక్కడ ఏమంటారంటే వీళ్ళు కాపు ఉద్యమం ఏదైతే చేశారో కాపు ఉద్యమంలో ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ కల్పించాలి, మమ్మల్ని బీసీలో చేర్పించాలి. ఆ రోజున ఉత్తిన ఉద్యమం ఏదైతే చేశారో ఆ సంఘటనలో కొంతమంది ఉత్సాహం అనుకోనండి, లేదంటే కొంతమంది మరి అక్కడ ఉన్నటువంటి యువకులు చేశారా, లేదంటే అప్పుడు గతం గురించి తెలిసి ఇప్పుడు మనకు అంత సమయం లేదు కాబట్టి ప్రెసెంట్ యూటర్న్ కారణం ఏమనుకుంటున్నారు? చెప్తానమ్మా. మీరు డిమాండ్ చేస్తూ ఏదైతే కక్షపూరితంగా చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ పదే నిలదీస్తూ నిరసనలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు కాబట్టి డెసిషన్ తీసుకుంది అనుకోవచ్చా, లేదంటే ఇంకేదైనా కారణాలని మీరు అనుకుంటున్నారా? యూటర్న్ అంటే ఏంటమ్మా, ఫస్ట్ దీన్ని రీఓపెన్ చేద్దాం, చేసిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని అలాగే ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఏదో రకంగా ముద్రగడ పద్మనాభం గారిని జైల్లో పెట్టాలి, ఆయనకి ఎవరైతే సహకరించారో వాళ్ళు కూడా జైలు పెట్టాలి. ఈ రకంగా ఇయ్యాలన్న విధానంలో ఈ జీవో మళ్ళీ ఓపెన్ చేశారు.
తర్వాత ఏంటంటే మళ్ళీ కాపుల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుందని భావించారా, లేదా కాపులందరూ కూడా మళ్ళీ ఈ ఉద్యమానికి మళ్ళీ స్టార్ట్ అవుతుందని భయపడ్డారా అనేది మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఉమ్, అంతే రీజన్, కాపుల్లో వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ దీన్ని రీఓపెన్ చేసి మళ్ళీ కేసులన్నీ తోడితే ఆ కాపులంతా యాక్ట్ 35కి వచ్చి మళ్ళీ ఎవరైనా దానికి నాయకత్వం వహించి మళ్ళీ ఆ పదాన్ని మళ్ళీ ఉద్యమం చేస్తామంటే మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటుందని ఆలోచించిన ఈ పరిస్థితిలో ఉమ్. మళ్ళీ దీన్ని జీవోని వెనక్కి తీసుకోవడం జరిగింది. సో అంతే సామాజిక అండి. వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది అనే భయంతోనే మళ్ళీ కూటమి ప్రభుత్వం వెనక్కి తిరిగింది అనుకోవచ్చు. ఎస్ ఎస్ అంతేనమ్మా. ఇక్కడ Yes, ఒక కేవలం నిమిషం. ముద్రగడ పద్మనాభం గారి మీద ఉమ్, ఆయన్ని ఏదో రకంగా అరెస్ట్ చేయాలన్న కుట్రలో భాగంగానే ఈ జీవోని తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళే ఈ టైంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క సామాజిక వర్గాన్ని కలిగితే మంచిది కాదనే పరిస్థితుల్లో మేము వెనక్కి తీసుకోవచ్చు. ఓకే శ్రీరామ్ గారు, మీ యొక్క అనాలిసిస్ ఏంటి? అసలు ఎందుకు అప్పీల్కి వెళ్ళారు? హోంశాఖ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చెప్పారు, అప్పీల్కి వెళ్ళారు, మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ఎందుకంటే సీఎం తెలియకుండా జరిగింది కాబట్టి సీఎంకి తెలిసిన వెంటనే దీని మీద రియాక్ట్ అయ్యారు, వెనక్కి తీసుకోవాలని చెప్పారు అంటున్నారు. కారణాలు ఏవై ఉండొచ్చు? అసలు వెళ్ళడానికి కారణం ఏంటి? యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు వద్దని చెప్పడానికి కారణం ఏమనుకుంటున్నారు? నేను అనుకోవడం అయితే ఎక్కడో మామూలుగా అయితే రొటీన్ ప్రాసెస్ లో వెళ్ళారు, తీసుకుందామనే చర్యలు తీసుకుందామని అనుకున్నారు. కానీ ఎక్కడి నుంచో వేరే చోట నుంచి ఎక్కడి నుంచో అభ్యంతరాలు వచ్చినట్టున్నాయి. ఉమ్, దానివల్ల ఎందుకు వచ్చిందిలే, ఇప్పుడు కూటమిగా ఉన్నాం కదా, ఈ కూటమిలో ఉన్నప్పుడు అనవసరంగా లేనిపోని విషయాలు తెచ్చుకొని కూటమిలో ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు అన్న ఉద్దేశంతో దీన్ని వెనక్కి తీసుకుని ఉంటారు. సో ఒకరిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే గనక కూటమిలోని చీలికొచ్చే అవకాశం ఉంది కాబట్టి వెనక్కి తిరిగారు అనుకోవచ్చు, అంతేనా? అలాగే నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ కాకమ్మ కథలు, ఎందుకంటే ప్రతిదీ సీఎంఓకి తెలియాల్సిన అవసరం లేదు. అది రొటీన్ ప్రాసెస్ లో జరిగినా హోంశాఖ చేసినా కూడా కరెక్టే చేసింది కదా, హోంశాఖ చేసింది కరెక్టే కదా. దాన్ని వెనక్కి తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఎందుకు అసలు? అంటే మీరు ఒక క్యాస్ట్ కోసం అని చెప్పి, మీరు దీన్ని రాజకీయాల కోసం అని చెప్పి దీన్ని వెనక్కి తీసుకున్నారంటే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు దీన్ని తగలబెట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళని అలా వదిలేస్తారా? అంటే రైలు దానికి అదే తగలబడిపోయిందా? ఎవరు తగలబెట్టారు? దాని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అక్కర్లేదు. అయితే మీ ప్రభుత్వం ఎందుకు అసలు? ఇంకా ప్రభుత్వం ఎందుకు? రైల్వే శాఖ అప్పుడు మీరు కోర్టు కూడా ఏం చెప్పింది? మీరు సరైన సాక్ష్యాధారాలు తీసుకురావడంలో విఫలమయ్యారు అని చెప్పింది. అప్పుడు ఏం చేయాలి? సరైన సాక్ష్యాధారాలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. సరైన సాక్ష్యాధారాలు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం కాకుండా చెప్పండి. విచారణ చేయాలి, విచారణ చేయకుండా అసలు ఏది కాకుండా లేదు అని చెప్పి అదే అంటున్నా. కోర్టే క్లియర్ గా మీరు సరైన సాక్ష్యాధారాలు తీసుకురాలేకపోయారు కాబట్టి కొట్టేస్తున్నాం అన్నప్పుడు సరైన సాక్ష్యాధారాలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలా? అసలు మొత్తం కేసే క్లోజ్ అయిపోతే అసలు మనం దీని మీద పనే చేయక్కర్లేదని మొత్తానికే మానేయాలా? ఏది చేయాలి? ప్రభుత్వం అంటూ ఏది చేయాలి? అంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా ఈ దేశానికి జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు? చంద్రబాబు నాయుడు గారు వహిస్తారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వహిస్తారా, పురంధరేశ్వరి గారు వహిస్తారా, లేదంటే మోడీ గారు వహిస్తారా? ఎవరు వహిస్తారు? మాకు పార్టీతో సంబంధం కాదు కదా. ఇక్కడ దేశానికి నష్టం జరిగింది. ఒక ట్రైన్ తగలబెట్టడం అంటే దేశానికి నష్టం జరిగింది. మీ రాజకీయ కారణాలతో వాటి వెనక్కి తీసుకోవడం, తెలుగుదేశం అని ఇంకొక మాట చెప్తున్నారు. అసలు వాళ్ళని పట్టుకోవడానికి దీన్ని వెనక్కి తీసుకున్నామని. అసలు కేసే లేకపోతే మళ్ళీ మీరు ఎట్ట పట్టుకుంటారండి? మీరు కేసే వెనక్కి తీసేసుకుంటే మీరు వెనక్కి మళ్ళీ ఎలా పట్టుకుంటారు? అంటే మళ్ళీ కేసు పెడతారా? ఎప్పుడు పెడతారు చెప్పండి? ఎప్పుడు పెడుతున్నారు? మళ్ళీ కొత్త కేసు పెడతారా? ఉన్న కేసుని మూసేసి మళ్ళీ కొత్త కేసు పెడతారా? ఏం చెప్తున్నారు మీరు? ఏం చెప్దాం అనుకుంటున్నారు? అయితే సరైన కారణాలు చెప్పండి. లేదంటే సరే, ఇందాక మీరు చెప్పిన వెర్షన్ ఫస్ట్ మామూలుగా ప్రభుత్వం చెప్తుంది సీఎంఓకి తెలియకుండా జరిగింది కాబట్టి. అసలు సీఎంఓకి తెలియటువంటి ఈ కేసు సంబంధం హోంశాఖకి సంబంధం కదా. హోంశాఖ అనేది ఒకటి పెట్టుకున్నారు కదా మీరు. హోంశాఖ పని చేయించాలి కదా. హోంశాఖలో వాళ్ళు చేసే పని చేయాలని వాళ్ళు కదా. అసలు ఈ కేసుని మళ్ళీ తిరగదోడదాం అని అనుకున్నది ఎవరు? ఓపెన్ గా చెప్పండి. మీరైతే వద్దనుకున్నది ముఖ్యమంత్రి గారు, అర్థమవుతోంది. అసలు కేసు పెడదాం మళ్ళీ తిరగదోడదాం అనుకున్నది ఎవరు? అది కూడా చెప్పండి. అధికారుల మీద ఎందుకు తోసేస్తున్నారు? ప్రతిదీ అధికారులు చేస్తారా? మరి హోంమంత్రి బాధ్యత వహించరా దీనికి? హోంమంత్రి ఒకవేళ మీరు చేసింది ఇప్పుడు తప్పు అనుకుంటే, దాన్ని తిరగదోడడం అనేది తప్పు అనుకుంటే హోంమంత్రి దానికి బాధ్యత వహిస్తారా? అసలు హోంమంత్రి బాధ్యత వహిస్తారా? సీఎంఓ బాధ్యత వహిస్తారా? ఇవన్నీ పక్కన పెడితే ఎవరో కాపులు అయితే ఎవరో కొంతమంది వ్యక్తులు, కాపులు మొత్తం ఎందుకు అవుతారండి? కాపులందరూ కలిసి తగలబెట్టారు ఏంటి దాన్ని? కొంతమంది వ్యక్తులు, కాపుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు, ఇంకా రకరకాల కాపులు ఏంటి? అసలు కాపులు అనే మాట ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు కూడా దీంట్లో వినిపించింది అప్పుడు. ఆయన మరి కేవలం కాపులు మాత్రమే కాదు కదా, ఇంకా రకరకాల వ్యక్తుల పేర్లు వినిపించినాయి. దీన్ని కాపులకి అని పెట్టి కాపుల్ని అడ్డం పెట్టి కాపుల్ని దీంట్లో బలిపశువులు చేస్తున్నారు. ఇది మీరు కొంతమంది వ్యక్తులు తగలబెట్టారు.
ఆ తగలబెట్టిన వ్యక్తుల మీద చర్యలు తగలబెట్టడానికి తీసుకోవాలి. అసలు ఆ ఉద్యమానికి కారణమే అది కదా శ్రీరామ్ గారు, కాదంటారా? అసలు ఎందుకు వచ్చింది ఆ రోజు ఉద్యమం అనేది? ఎందుకు ఆ స్థాయిలో ఆ రోజు మనం చూసాము. ముద్రగడ పద్మనాభం కూడా కొన్ని ఇండికేషన్స్ ఇవ్వడం, కంచాలు ఇట్లా పల్లాలను కొట్టాలని చెప్పి ఇవన్నీ కలిపి వాళ్ళందరూ ఒక చోటికి చేరడం, ఇవన్నీ కూడా మనం ఆ రోజు చూసినవే. అన్యాయం జరుగుతుంది, బీసీలో ఎందుకు చేర్చడం లేదు? కాపు ఉద్యమమైనా, దెయ్యాంధ్ర ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమమైనా, ఏ ఉద్యమమైనా కూడా తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ మొత్తం చేసేలా కొంతమంది వ్యక్తులు, కొంతమంది నాయకులు చేశారు. అలాగే ఆంధ్ర ఉద్యమం అన్న అంటే జయాంధ్ర ఉద్యమం కొంతమంది వ్యక్తులు చేస్తారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చేసేది. అలాగే కాపు ఉద్యమం, కాపు ఉద్యమం జరిగింది, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఇబ్బందులు చెప్పదలుచుకున్నారు, దానికోసం కొంతమంది నాయకులు చేశారు. ఆ కొంతమంది నాయకుల కోసం మొత్తం కాపులందరూ దీన్ని చేశారు అంటాం కరెక్ట్ కాదు. ఆ తగలబెట్టిన విషయం కాపులు చేశారు అంటాం కరెక్ట్ కాదు. వ్యక్తుల గురించి చెప్పాలి తప్ప ఒక కులమో ఒక మతమో దీన్ని చేసిందని చెప్పడం కరెక్ట్ కాదు. అందువల్ల మీరు కాపులు మొత్తం చేశారు అంటే కనుక కాపులు రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ తీసుకెళ్లి లోపల వేయాలి, వేస్తారా? అది కదా. అందుకే నేను ఇప్పుడు కూడా దీన్ని విత్డ్రా చేసుకునే టైంలో కూడా మీరు ఆ వ్యక్తులకి మీరు లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారా, మీరు రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారా? మీరు రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నామని చెప్పి రెండు పక్కల వినపడుతుంది మాట. కొంతమంది కొన్ని ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో వెనక్కి తగ్గారని వీళ్ళు, కాపుల కోసమే తగ్గారని వాళ్ళు, ఇద్దరు క్లియర్ గా చెప్తున్నారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు సాక్ష్యాలు తీసుకురాలేకపోయింది ఏ ప్రభుత్వ హయాంలో? ఈ గత ప్రభుత్వ హయాంలో ఈ మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ జరిగినంత కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగింది, కొట్టేయడం కూడా అప్పుడు జరిగింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా సమర్థవంతంగా దాన్ని తీసుకెళ్లాలి తప్ప మేము గతంలో జరిగినవన్నీ మారుస్తామని చెప్పి కదా ఈ అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం కానీ కూటమి కానీ. కులం కోసం అని చెప్పి, ఒక కులం కోసం, కొంతమంది వ్యక్తుల కోసం అని చెప్పి రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు మోసం చేస్తారా? ట్రైన్ దాని కదా తగలబడిపోయింది, ఎవరిని తగలబెట్టారా? దీని సమాధానం అది చెప్పండి నాకు. అసలు ఎందుకు తీసుకున్నారు? తీసుకోవడానికి అంటే అప్పీల్కి వెళ్ళడానికి వెనక ఎవరు ఉన్నారు అనేది ఒకటి. హోంశాఖ తీసుకుని డెసిషన్ వెళ్ళొచ్చు కదా, సీఎంఓకి ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. రెండవది, ఏదైతే ఆనాడు 2016లో జరిగిన తుని రైల్వే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, రైలు దగ్ధానికి సంబంధించి ఎందుకు అసలు ఎవరు చేశారు ఏంటి అనే వాళ్ళని సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది విషయాలను ఏమైనా బయట తీసుకొస్తారా, లేదంటే రాజకీయ ముసుగులోనే దీన్ని ఇక్కడికి కప్పి పెట్టే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? ఒక్కటమ్మా, ఇక్కడ రాజకీయ ముసుగు అనేది దీంట్లో అప్రస్తుతం. ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది ఏంటంటే కోర్టులో తీర్పు వచ్చింది, మనం కోర్టుకి బద్దులై ఉంటాం. అనేక కేసులు ఏదైనా సరే కోర్టు ఫైనల్ చేసేదే ఫైనల్. దాంట్లో సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కొన్ని కేసుల్లో బలంగా ఉన్నప్పటికి కూడా ఆ సందర్భాలను బట్టి సమాజంలో అల్లజడులు సృష్టించకుండా ఉండటం కోసం కొన్ని కోర్టులు జడ్జీలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయమ్మా. ఇది వెనక రాజకీయ కోణం ఏమీ లేదు. 2016లో జరిగిన తర్వాత అదే రాజకీయ కోణంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు మరి 2019లో మరి కాపుల్ని దగ్గర చేసుకోవటం కోసం ఆ రోజునే ఈ కేసులన్నీ కూడా క్లోజ్ చేసేవాడు కదమ్మా. అది మీరు ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అంశం. మేడం మరి ఇప్పుడు ఎందుకు వెనుతిరిగారు? ఇప్పుడు మేము ఆ రోజు ఏదైతే స్టాండ్ తీసుకున్నామో ఓకే, అసలు దోషులను పట్టుకోరా అనేది విచారం చేస్తారా అనేది? అమ్మా, అసలు దోషులు అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు కొంతమంది అందరూ కలిసి ఈ యొక్క సామాజిక వర్గాలను దూరం చేయడం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగంగా ఈ కుట్ర కోణంలో కొన్ని అంశాలు సామాజికంగా మనందరం కూడా చూడనటువంటి బ్యాక్గ్రౌండ్ లో జరిగేటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో ఈ కులానికి ఆపాదిస్తున్నారని చెప్తా ఉన్నారు కదా, వారు కొంతమందే చేస్తూ ఉంటారని చెప్పారు ఇందాక మాట్లాడుతూ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజల యొక్క మాన ప్రాణాలు రక్షణ, ప్రజల ఆస్తులు కాపాడాల్సిన, ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటది. కాబట్టి అన్ని కోణాలని సమగ్రంగా 4 పాదాలతో ఆవేశం లేకుండా ప్రజల ఆస్తుల గురించే కదా మాట్లాడేది, ప్రజాధనంతోనే కదా రైల్వేస్ నడిపించేది, రైల్వే నిర్మించేది. ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయము యూటర్న్ కాదమ్మా, అది యూటర్న్ కాదు. ఎప్పుడు కూడా ఒక విఘ్నుడు, ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి సమస్య పరిష్కారం అవడం కోసం
ఇప్పుడు డెవలప్మెంట్, అభివృద్ధి, సంక్షేమాలు ముందుకు తీసుకెళ్ళడం కోసం సో మీ కూటమిలో వచ్చే విభేదాల గురించి కాదు ఎవరు చెప్పండి మేడం, మీ ఇప్పుడు మీ మేము కూటమిలో విభేదాల గురించి అయితే కార్యక్రమాలు- కాదు అంటారు స్ట్రైట్ గా. మేడం మీ కూటమిలో వచ్చే విభేదాల గురించి కాదు అంటారు. అది కాదమ్మా, దీంట్లో స్పష్టంగా ఏమిటంటే మేము చెప్పదలిసింది, ఇక్కడ ఎవరు ఫెయిల్యూర్స్ లేవు, ఎవరు రాజకీయ కోణాలు లేవు. స్పష్టంగా అసలు ఆ రోజు నాడు ఘటన జరిగినప్పుడు ఎవరు చేశారు ఏంటనేదైనా విచారం చేసి అవునమ్మా, దోషులు విచారణ శిక్ష చేశారు వేస్తారా? కదా. కాదు మేడం, విచారణ చేసేబట్టే అదంతా కూడా కోర్టుకు వచ్చింది. కోర్టులో కేసు ఫైనల్ అయిపోయి కొట్టేశారు వీళ్ళందరూ లేరని చెప్పేసి. సో హోంశాఖకి తెలియదు అంటారు మీరు ఫైనల్ గా. చేశారు మేడం. హోంశాఖకి విచారణ చేయబట్టే- కేసులు కొట్టారా, విచారణ చేశారా, ఇది ఎవరినైతే నిందితులుగా చెప్పారో వారు ఏంటి అని తెలియకుండానే హోంశాఖ ముందుకెళ్ళింది అంటారు. నెగిటివ్ ఏమి లేదమ్మా, ఉన్నటువంటి సాక్ష్యాధారాల్ని బేస్ చేసుకొని కోర్టులో తీర్పులు ఇవ్వడం జరిగింది. మరి అప్పీల్కి ఎందుకు వెళ్దాం అనుకున్నారు? అమ్మా, అప్పీల్కి ఎందుకు వెళ్దాం అనుకున్నారు? దానికి స్ట్రైట్ క్వశ్చన్ మేడం. చెప్పండి. అప్పీల్ వెనక ఎవరున్నారు? అప్పీల్కి ఎందుకు వెళ్దాం అనుకున్నారు? న్యాయస్థానాలు చెప్పిన తీర్పుల మీద మీరు ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు అప్పీల్కి ఎందుకు వెళ్దాం అనుకున్నారు? కోర్టులో ఏముంటదంటే ఒక అంశం ఉంటదమ్మా, ఎప్పుడైనా సరే కింద స్థాయిలో కింద కోర్టులో కొట్టేస్తే ఆటోమేటిక్ గా కొన్ని సార్లు పై కోర్టుకి వెళ్ళడం కోసం వాళ్ళు ఏజీపీలు అక్కడ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం వాళ్ళు టోటల్ గా అప్పీల్ చేసేస్తా ఉంటారు. టోటల్ గా దాన్ని తెలిసినటువంటి ప్రభుత్వం ఏ అంశాల్లో మనం యూటర్న్ ఉండదమ్మా, ప్రజలకి సంబంధించినటువంటి అంశాలు తెలుస్తోంది గురునాథం గారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా క్లారిటీ లేకుండా ఇది కాదు అది కాదు ఇది అంటే తప్ప అసలైన విషయం మ్యాటర్ రావట్లేదు. ఫైనల్ కంక్లూజన్ ప్లీజ్ శ్రీరామ్ గారు. మాకు యూటర్న్ అనేది లేదు మేడం. శ్రీరామ్ గారు ఫైనల్ కంక్లూజన్ అండి. మీరేమనుకుంటున్నారంటే దీంట్లో కుట్రకోణం ఉంది, లేకపోతే దీంట్లో నిజాలు నిగ్గుదేల్చాలా అనేటువంటి అంశాన్ని మీరు మాతో చెప్పించాలని అనుకుంటా ఉన్నారు. మరి నిజాలు నీకు తేల్చాలి కదా, ప్రజలు మీకు బాధ్యత అప్పచెప్పింది కూడా దానికోసమే కదా. మారేడు కాయ చేయటమే, దీంట్లో అసలు అంశమేమి లేదు. రియల్ గా ప్రజాక్షేమం కోసం ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్ శ్రీరామ్ గారు. సీఎం గారు తీసుకునే నిర్ణయం ఇబ్బంది పెట్టడం కోసం చేసే ఓకే గురునాథ్ గారు. ఇప్పుడు ఈయన చెప్తున్నది ఏంటి, అధికారులు చేసేసారంటున్నారు. ఈ అధికారులు జీవో ఇచ్చేసారా? జీవో మీద సంతకం పెట్టింది ఎవరు? వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. తిరగదోడాలన్న నిర్ణయాన్ని తీసుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. సీఎం గారు ఒక నిమిషం ఆగండి. ఇందాక ఆయనే చెప్పింది ఏంటంటే కోర్టులు మేము గౌరవిస్తాం అన్నారు. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారంటే కింది కోర్టులో సరిగ్గా లేకపోతే కనుక పై కోర్టుకి వెళ్తాం అంటున్నారు. రెండు కూడా ఆయనే చెప్తున్నారు. కాబట్టి కాంట్రవర్సీ అనేది ఆయన చెప్తున్న మాటల్లోనే ఉంది. రెండు అసలు మొత్తానికి అసలు ఆ రైలు తగలబెట్టింది ఎవరు చెప్తారా చెప్పరా, తెలుస్తారా తేల్చరా అన్న దానికి సమాధానం రావట్లా. రైలు తగలబెట్టింది ఎవరు, వాళ్ళ మీద చర్యలు తీసుకోరా, దీనికి సమాధానం రావట్లేదు. ఏమైనా భవిష్యత్తు రానున్న రోజుల్లో ఏమన్నా వస్తుందా, లేదంటే అప్పీల్కి వెళ్ళింది దేనికి, ఎందుకు, ఇవన్నీ కూడా బయట పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా రాబోయే రోజుల్లో? మరి ఈ గవర్నమెంట్ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది తుని ఘటనకు సంబంధించి కూడా వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంటే ఎట్లాగా కదిలింది కాబట్టి ఇష్యూ అనేది ఏ విధంగా వస్తారు దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి నాయకుల మీదే ఉంటుంది కదా. ప్రజలు అయితే ఒప్పుకోరుగా. ఏదైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఆ సమాధానం చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిందే. చూద్దాం, వెయిట్ అండ్ సీ మరి ఏ విధంగా ముందుకెళ్తారని. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.